రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, ప్రియుడు తిరుమలరావుతో పాటు మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమంటున్న గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసును గద్వాల జిల్లా పోలీసులు ఛేదించారు. సో ఈ కేసులో చాలా కీలకమైనటువంటి మలుపులు తిరిగాయి. చాలా ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన అంశాలు చర్చకు వచ్చాయి. సో ప్రస్తుతం మనతో పాటు గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, పర్టికులర్గా ఈ కేసుకి ప్రేరణ మేఘాలయకు సంబంధించిన మర్డర్ కేసు అంటున్నారు. ఏంటి ఆ లింక్ ఏం కనిపిస్తుంది? సిమిలర్ మేఘాలయకి సంబంధించిన మర్డర్ కేసు దీనికి ఏమి ప్రేరణ కాదు. అది జరిగినటువంటి అది ప్రజల మెదడులో నుంచి తొలగిపోకముందే ఈ కేసు జరగటము, పెళ్ళైన నెల రోజుల్లోపే భర్తని భార్య హత్య చేయించడం ప్రియుడితో కలిసి కొన్ని సిమిలారిటీస్ ఉండబట్టి మీడియా కూడా అనుకుంది. ప్లస్ వీళ్ళు డిసీజ్డ్లు కూడా ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో అది మీడియాలో ఉండటం వల్ల దాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా తేజేశ్వర్ని చంపాలన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఎందుకు అసలు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మిస్టరీలో మర్డర్ కేసు యాక్చువల్గా ఐశ్వర్యకి మ్యారేజ్ జరగకుండా ఉండాలి, ఐశ్వర్య తనతోనే ఉండాలి అనేటటువంటిది తిరుమలకి ఉంది. కానీ బంధుమిత్రులు వీళ్ళందరూ ప్రెజర్తో ఎంగేజ్మెంట్ చేయడం జరిగింది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కూడా చేసుకోవడం జరిగింది. తర్వాత కూడా ఎంగేజ్మెంట్ మళ్ళీ అది రిలేషన్ అనేది మళ్ళీ కంటిన్యూ అయ్యి మ్యారేజ్ అవడంతో ఎట్టి పరిస్థితులు ఇక ఇది అడ్డు తలిగే ప్రమాదం లేదు, మనం ఎలిమినేట్ చేయకపోతే మనకి ఇంకా ఫ్రీగా టైం దొరకదు అనేటటువంటి ఇంటెన్షన్తో చేయడం జరిగింది. ముఖ్యంగా మే 15వ తేదీ పర్టికులర్ డేట్లో వాళ్ళ మ్యారేజ్ జరగాల్సి ఉంది. అయినప్పుడు కూడా 5 రోజులు ఐశ్వర్య మిస్ అయిపోయింది. తర్వాత మళ్ళీ వచ్చి తేజేశ్వర్ కన్విన్స్ చేసిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకుంది. సో అప్పుడే ఒకవేళ మ్యారేజ్ జరిగిపోతే తేజేశ్వర్ బతికేవాడు కదా. సో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఏం జరిగేది? డెఫినెట్లీ బతికేవాడే. కాకపోతే ఏమైందంటే ఈమె ఎమోషనల్గా ఒక ఆడియో కూడా లీక్ అయింది. ఆడియో కూడా కొన్ని న్యూస్ ఛానల్స్ ప్లే చేయడం జరిగింది. దాంట్లో ఆమె చాలా ఎమోషనల్గా మాట్లాడి మరలా తేజేశ్వర్ని కన్విన్స్ చేయడం జరిగింది. ఓకే, అంటే సో ఎంటైర్ ఇన్సిడెంట్లో తేజేశ్వర్ అంటే ఊహించలేకపోయాడా తన భార్య గురించి? తేజేశ్వర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్య యొక్క ప్రవర్తన మీద అనుమానం రాలేదు. యాక్చువల్గా మాకు ఉన్న ఇన్పుట్స్ ప్రకారం వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా అంత కష్టంగానే ఉన్నట్లు అనిపించింది. సో మొత్తానికి మాత్రం ఈ కేసులో దాదాపు 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో పర్టికులర్గా A1గా తిరుమలరావు, A2గా ఐశ్వర్య ఉన్నారు. A8గా ఎవరైతే ఐశ్వర్య ఉన్నారో ఐశ్వర్య తల్లి కూడా A8గా ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా తిరుమలరావు బ్యాంక్ మేనేజర్గా ఉన్న తిరుమలరావుతో రిలేషన్షిప్, అంటే ఏదైనా బ్యాంకు లావాదేవీల్లో వచ్చే మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ హత్యలో పాల్గొన్నట్టుగా గద్వాల పోలీసులు నిర్ధారించారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, గద్వాల నుంచి.